చెత్తలను బడుగు బలహీన వర్గాల పేద ప్రజలు నివసించే ప్రాంతాల్లో డంపింగ్ చేసే ప్రక్రియ చేపట్టడం మంచి పద్ధతి కాదని పౌర సంక్షేమ సంఘం నిరసన వ్యక్తం చేసింది. పౌర సంఘం కన్వీనర్ సామాజికవేత్త దూసర్లపూడి రమణరాజు మాట్లాడుతూ కాకినాడ బీచ్ రోడ్ రాజగృహకల్ప ప్రదేశాల్లో నగర చెత్తలను నిల్వ చేసే ప్రక్రియకు తెరవేయడం దివాళా కోరుతనంగా ఉందని అన్నారు. బడుగు బలహీన వర్గాలు నివసించేటువంటి పేద ప్రజలు ఉండేటువంటి స్లమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఏరియాల్లో ఈ నగరంలో ఉన్నటువంటి అన్ని చెత్త వాహనాల చెత్తల్ని కూడా అక్కడ తీసుకెళ్లి తరలించే ప్రక్రియను మొదలుపెట్టారు. ఈ రకంగా చేస్తే పేద ప్రజల ఆరోగ్యానికి భద్రత ఎవరు ఇస్తారు? ప్రభుత్వం వారి పట్ల చూపించేటువంటి ప్రజారోగ్య సంరక్షణ ఇదేనా? ఈ నిర్ణయాలు వహించినటువంటి ఆ అధికారులు కానీ ప్రజారోగ్య విభాగం ఎవరైతే ఉన్నారో వారిని తీవ్రంగా ప్రభుత్వం మందలించాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా చెత్తలన్నింటినీ కూడా అటు ప్రతాప్ నగర్ రైల్వే గేట్ దగ్గర నుంచి కోర్టు రైల్వే స్టేషన్ వరకు 2 టౌన్ బ్రిడ్జి పొడవునా ఉన్నటువంటి ఈ యొక్క రైల్వే గేటు పట్టాలు వారిని ఆనుకుని ఉన్నటువంటి ప్రహారీలు వెనక్కి ఎక్కడి చెత్తల్ని ఎక్కడికి లోపలికి తోసేస్తున్నారు. అదేవిధంగా ఇంద్రపాలెం లాకులు సామలకోట రోడ్డు దగ్గర నుంచి వార్పు రోడ్డు ఈ ఉప్పుటేరు కెనాల్ ఏటుమొగ వరకు కూడా ఎక్కడి చెత్తలను ఎక్కడ ఉప్పుటేరు కాలువలోకి తోసేస్తూ ఉన్నారు. ఇది మంచి విధానం కాదు. అదేవిధంగా ప్రభుత్వ కార్యాలయాల ఆవరణలోని చెత్తలన్నింటినీ కూడా పోగుపెట్టి దగ్ధం చేస్తున్నారు. కాకినాడ నగరపాలక సంస్థ ప్రతి ఏడాది కూడా 15% పెంచి ఇళ్ల పన్నులు వసూలు చేస్తూ ఉంది. భూమి ధరలు పెరిగినప్పుడల్లా ఆ అదనపు ధరలను కూడా వసూలు చేస్తూ ఉంది. ఇన్ని రకాల పన్నులు వసూలు చేస్తున్నప్పుడు పౌర సౌకర్యాల కల్పనకు మీరు ఎందుకు పన్నులు చేయడం లేదని చెప్పి ప్రజలు ప్రశ్నిస్తూ ఉన్నారు. కాబట్టి పేద ప్రజల ప్రాంతాల్లో ఈ డంపింగ్ని చేర్చడం అనేటువంటిది మానివేయండి. ఈ రోజున కాకినాడ దుమ్ములపేట బీచ్ రోడ్ ఏరియాలో ఉన్నటువంటి రాజగృహకల్ప దగ్గర ఈ రకమైనటువంటి కార్యకలాపాలను ప్రారంభించారు. ఇది ఎక్కడ చేసినా ప్రజలు వ్యతిరేకించడం జరుగుతుంది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం ఈ సమీక్ష నిర్వహించి డంపింగ్ యార్డ్ని తరలించేటువంటి ప్రక్రియ మీద దృష్టి కేంద్రీకరించాలని పౌర సంక్షేమ సంఘం జిల్లా కలెక్టర్ గారిని ప్రత్యేక అధికారిని కోరుతా ఉన్నాం.